సార్ సార్ నమస్తే సార్, నా పేరు గుంటే సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. ఒక్క సెల్ఫీ సార్, నవ్వండి సార్. ఫ్యాన్ అన్నావు, మరి యూనిఫామ్ లో ఉన్నావేంటి? సార్ 10 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ పోస్టింగ్ మీ స్టేషన్ లో వేయించుకున్నాను సార్. పేరు కూడా మీలా డిజైన్ చేశా. మీరు పర్సెంటేజ్ పర్మిషన్ అయితే నీ కమిషన్ కుంటే మీ ఫాలో అని సార్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సార్ ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. సూపర్ సార్. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫాలో. అలాగే సార్. సారీ రా బద్రి, నీ కూతురు పెళ్లికి కూడా రాలేకపోయాను. అప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల కవర్లు వినడానికి రాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? నా కూతురు నో దరిద్రుడు లేపుకుపోయాడు. అంటే పెళ్లి అయిపోయిందా? లేపుకుపోయింది, నా పెద్ద కూతురుని కాదు, హ్యాపీని. ఎవడాడు? మా రజోదేవి కొడుకు. రజ్జు అంటే ఆ హోం పాండే గడికి నీకు నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది. అదే అదే 25 సంవత్సరాల క్రితం ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది అన్నారు. 100,000 కోట్లు సంపాదించారు. వాళ్ళ కొడుకే ఈ పెళ్లికి వచ్చాడు. అచ్చా, అంతేకాదు సార్, మా అందరితోటి బిజినెస్ కూడా పెట్టిస్తా అన్నాడు. నన్ను అయితే బేకరీ పెట్టుకోమన్నాడు తెలుసా. నువ్వు తినడానికా? నాకైతే హంగా మల్టీప్లెక్స్ కటింగ్ చేస్తా అన్నాడు సార్. బ్లాక్ టికెట్లు అమ్ముకోరా, వాటం అలాగే ఉంది. సిగ్గులేదు మీకు? వీళ్ళందరితో ఇన్ని పెట్టిస్తున్నాడంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. బద్రి, నాకు వదిలే. నీ కూతురు లేచిపోయిందంటే నా కూతురు లేచిపోయినట్టే. మీ కూతురు బాగుంటుందా సార్? ఏంట్రా దాన్ని కూడా లేపుకుపోదావనా? లేపేస్తా. 1 మినిట్. హలో సార్, నేను గౌతమ్ ఠాకూర్ని సార్. బద్రీనాథ్ ఠాకూర్ వాళ్ళ మేనల్లుండి సార్ నేను. నువ్వా? అదే మా ఫ్రెండ్. చెప్పు చెప్పు, ఏంటి విశేషాలు? అక్కడ వర్షాలు అవి బాగా పడుతున్నాయా? వర్షాలు ఏంటి సార్, టెన్షన్ చెమటలు పడతా ఉంటే. ఎక్కడి నుంచి? నేను న్యూయార్క్ సిటీ లాంగ్ ఐలాండ్ నుంచి సార్. న్యూయార్క్ నుంచా? న్యూయార్క్? అరే మా రజో కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏమయ్యా, న్యూయార్క్ మొత్తం రజ్జో కొడుకులే ఉండరు. మా ఫ్రెండ్ గుజ్జారు కూడా ఉండేది అక్కడే. నువ్వు చెప్పరా, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నాకేం తెలుస్తుంది సార్, నేను ఇండియాకి వచ్చింది ఫస్ట్ టైం. ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి 2 కోట్లు అడుగుతున్నారు సార్. సరే, ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళంటే ఎవరు సార్? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళయ్యా. యు మీన్ బద్రీనాథ్ అంకుల్? కిడ్నాప్ చేసిన వాళ్ళు. ఏమయ్యా, ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను చెప్పలేనయ్యా. నా ఫ్రెండ్ కిడ్నాప్ మీద ఒక సినిమా తీశానంటే లైన్ ఇచ్చాను. ఓకే, నువ్వు చెప్పు. అందరూ భాయ్ సాబ్ అంటున్నారు సార్. తెలుసు తెలుసు. ప్లీజ్ సేవ్ మీ సార్. సార్ సేవ్ మీ సార్. తప్పకుండా. బద్రి, ఆ గౌతమ్ గారిని పట్టుకునే పూజ నాది. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళు. సరేరా, అంతా నీకే వదిలేస్తున్నాను, వస్తాను. అవును, ఆడి పేరు గౌతమ్ అని నేను నీకు చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా ఆడి పేరు ఊరంతా చెప్పుకుంటున్నారా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. రేయ్, నువ్వు ఇంకా ఈ జాబ్ లో ఉన్నావంటే కారణం నేనే, గుర్తుందిగా? ఫ్లాష్ బ్యాక్ ఎలా మర్చిపోతాను బద్రి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పదండి. రండి కూర్చోండి. ఏం భాయ్ సాబ్, అంత పెద్ద పార్టీని బట్టావు, నా పర్సంటేజ్ ఎగ్గొట్టావు, తప్పు కదా? ఏ పార్టీ పరమేశి? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే ఏంటి సార్? రేయ్, సంతూరు ఏడ్లో ఆంటీలాగా అమాయకంగా అడక్కు, నాకంతా తెలుసు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. రేయ్, లోపలికి వెళ్ళి వెతకండి రా. అమ్మయ్య, కనిపెట్టలేదు. వాడు ఆ బద్రి కూతురు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఎవరు లేరు సార్. వీడెవడో తేడాగా ఉన్నాడు. ఈ మేనలుని సార్. ఈ చుంచుమోకోడు వాడు తమ్ముడిని, నేను వాడికి అన్నయ్యని. ఈ బాతుమూతోడు అడుగు తమ్ముడిని, కన్నయ్యని. ఆ కుక్క పిల్లడికి బాగా మరదరండి. ఈడెవడు సారా గ్లాస్ మధ్యలో స్కాచ్ బాటిల్లో ఉన్నాడు కదా. వాడికి పెద్దమ్మ కొడుకు, వీడికి పిన్నమ్మ కొడుకు, నాకు చెల్లమ్మ. అంటే అంతా దొంగనా కొడుకులే అనమాట. అవునండి. నువ్వు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను సార్. పరమేశ్వర్ లోపల లేరు సార్. లేరంట సార్. రేయ్, చెప్పండి, ఎక్కడ దాచి పెట్టారో. I don't know. హలో, ఇంగ్లీష్ డీల్ చేయడం కోసం ఇంగ్లీష్ వచ్చిన తెచ్చుకున్నారనమాట. అయితే నిజం చెప్పరన్నమాట. దూబేజీకి కసం, అతన్ని మేము కిడ్నాప్ చేయలేదు. మమ్మల్ని నమ్మండి సార్, పక్కా. భాయ్ సాబ్, మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. వెళ్తున్నా, నీకన్నా పెద్ద స్కెచ్ తో వస్తా. యాదవ్ సార్, తెలరే. ఓకే సార్. ఇప్పుడేమవుతుంది? జాగ్రత్తగా వినండి. మనం వేసిన ప్లాన్ ప్రకారం వాడు వెంటనే ఏదో గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మీరు అడిగిన రేట్కి వాళ్ళు వచ్చి నన్ను కొనుక్కెళ్తారు. కానీ
మీరు వెంటనే ఒప్పుకోకూడదు. అలాగే. లేకపోతే వాళ్ళ డౌట్ వస్తుంది. సచ్చినా ఒప్పుకోము. బట్ వన్ మోర్ కండిషన్. మీ డబ్బులు మీకు రాగానే వెంటనే మీరు అమ్మాయిని వదిలేస్తారు. ఆ తర్వాత నా షేర్ని మా డాడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి.